ప్రభాస్ గారు ఇప్పుడు వరుస సినిమాలు అయితే చేస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే రాజాసాబ్ మూవీలో అయితే ఆయన బిజీగా ఉన్నారు. తర్వాత స్పిరిట్ మూవీ, ఫౌజీ, సర్లార్ 2, కల్కి 2, తర్వాత మళ్ళీ ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా ఉంది. తర్వాత లోకేష్ గంగరాజ్ గారితో కూడా ఒక సినిమా ఉండబోతుందని కూడా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో చూస్తూ ఉంటే మరొక 4-5 ఏళ్ళ పాటు ప్రభాస్ గారు అయితే ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాల కల్లా ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే మాత్రం అది స్పిరిట్ మూవీయే. సందీప్ రెడ్డి వంగ గారు ఇచ్చిన ఎలివేషన్కి అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా, ఈ సినిమాలోంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలని చెప్పి ఫ్యాన్స్ అయితే అంతలా అడుగుతున్నారు అనమాట. ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి, ఒక స్టిల్ అన్న ఇవ్వండి, లేదంటే ఈ మూవీ సంబంధించిన ఒక టైటిల్ టీజర్ కావచ్చు, లేదంటే లోగో కావచ్చు, ఏది ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అలా అడుగుతూనే ఉన్నారనమాట. సో ప్రజెంట్ అయితే ఈ సినిమా సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సో అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది కూడా తెలుస్తుంది అనమాట. అయితే ఈ సినిమాలో కాస్టింగ్ ఎలా ఉండబోతుందని దాని గురించి అయితే సోషల్ మీడియాలో బాగా చర్చ అయితే జరుగుతుంది అనమాట. రీసెంట్గా కొరియన్ యాక్టర్ ఒక ఆయన ఉండబోతున్నారని కూడా ఒక న్యూస్ వచ్చింది. తర్వాత అలాగే వరుణ్ తేజ్ గారు ఉండబోతున్నారని కూడా ఒక న్యూస్ వచ్చింది. సో ఈ మూవీ పైన చాలా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా మరో న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు కూడా ఉండబోతున్నారని కూడా తెలుస్తుంది అనమాట. ఆయన కూడా పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నారంట. సో ఆయనకి సంబంధించిన క్యారెక్టర్ గురించి కూడా సందీప్ రెడ్డి వంగ గారు వెళ్ళి చెప్పారని కూడా తెలుస్తుంది. సో ఆయన కూడా బాగా నచ్చిందంట క్యారెక్టర్. బట్ ఆయన కూడా ఒప్పుకున్నట్టు కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. బట్ అఫీషియల్గా బయటకు వచ్చేంత వరకు సో మనకైతే తెలియదు కాబట్టి సో ఆయన ఉన్నారా లేదనే దాని గురించి అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ గా నడుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ విజయ్ సేతుపతి గారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రభాస్ గారు అలాగే విజయ్ సేతుపతి గారి మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం తోపు ఉండబోతున్నాయి. అది కూడా సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్లో ఉండబోతున్నాయి కాబట్టి ఆ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, ఇంకా మనం ఫిక్స్ అయిపోవాలి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్కి. సో మరి చూద్దాం, మరి ఒకవేళ విజయ్ సేతుపతి గారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తారా లేదా అనేది. సో మనం కూడా ఉండాలని కోరుకుందాం, ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో మాత్రం చాలా బాగుంటుంది. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.